ఒక ఇంట్లో 2 రాసులు కలిసి ఉన్నా, 3 రాసులు కలిసి ఉన్నా గూడా, ఆ ఇంట్లో డెవలప్‌మెంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. లేదంటే అలాగే సమాంతరంగా రన్ అయిపోతా. అంటే ముందుకెళ్ళడం ఉండదు. అటకంటే ముందుకు పైకి రావడం ఉండదు. ఇటు కిందికి పడిపోవడం ఉండదు. కొన్ని కొన్ని సందర్భాలలో. ఏది ఏమైనా గూడా ఇంట్లో 2 రాసుల ప్రభావం ఉన్నామనుకో ఏది జరగదండి. మనం సంపాదించింది ఒక చేత్తో సంపాదిస్తూనే ఉంటాం. ఒక చేత్తో ఖర్చయిపోతూనే ఉంటది. పిల్లలు చదువులు అలాగే నార్మల్‌గా వెళ్ళిపోతూనే ఉంటారు. అసలు జీవితం ఏంటో అర్థం కాదండి. అసలు ఇంత కష్టపడి పని చేస్తున్నాను. అయినా ఎందుకు డెవలప్‌మెంట్ లేదు? అసలెక్కడ పోతుందనేది మీకొక డౌట్ రావచ్చు. అది కేవలం ఇంట్లో 2 రాసుల ప్రభావం ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుందండి. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్లో 2 రాసుల ప్రభావం గనక ఉంటే ఒక్కసారి నన్ను సంప్రదించండి. ఫోన్ లైన్‌లో సంప్రదించండి. లేదు వీలైతే నన్ను డైరెక్ట్‌గానే కలుస్తానంటే నేను హైదరాబాద్‌లో ఉంటాను. విజయవాడలో అందుబాటులో ఉంటాను. అండ్ బెంగుళూరులో గూడా నేను అందుబాటులో ఉంటాను. ఈ 3 ప్లేసెస్‌లో నేను అందుబాటులో ఉండడం జరుగుతుంది. మీకు చుట్టుపక్కల ప్రాంతాలు ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి, కర్నూలు నుండి వాళ్ళు మన దగ్గరకొస్తున్నారు. మహబూబ్ నగర్ గాని, వరంగల్ గాని, కరీంనగర్ గాని, ఖమ్మం గాని ఇట్లా వచ్చినోళ్ళు హైదరాబాద్‌కొచ్చేస్తున్నారు. అదేవిధంగా విజయవాడ చుట్టుపక్కల రాజమండ్రి గాని, అటు వైజాగ్ గాని ఇట్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారు విజయవాడకొస్తున్నారు. అదేవిధంగా బెంగుళూరులో నేను అందుబాటులో ఉంటాను. అక్కడ అనంతపూర్ గాని, హిందూపూర్ గాని, మదనపల్లి, చిత్తూరు జిల్లాల వాసులు గూడా మనకు బెంగుళూరుకొస్తున్నారండి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి